ఎవరు తల్లైనా ఎవరు చెల్లైనా ఎవరక్కైనా ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. లోకేష్ అన్న గారు మీరు మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి. అవి ఏంటంటే ఒక తల్లిని దూషించినా, ఒక అక్కని దూషించినా, ఒక చెల్లిని దూషించినా వారిని వదిలిపెట్టే సమస్యే లేదు అని మాట్లాడారు. అవి మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు మాత్రమే వర్తిస్తుందా, మా కుటుంబంలో ఉన్న స్త్రీలకు కూడా వర్తిస్తుందా? ఒకవేళ వర్తించినట్లయితే సీనియర్ ఎన్టీ రామారావు గారి మనవుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఒక ఎమ్మెల్యే లాభాషతో మూభాషతో చాలా దారుణంగా తిట్టాడు. ఆ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటి? ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు మీ పేరే చెప్పి లోకేష్ గారు నా తల్లిని మీరు దూషించారు అని మాట్లాడారు. సరే అండి, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయన్ని బుజ్జగించారు అనుకోండి, ఆయన పక్కన పెడేద్దాం. ఇక వందలాది మంది ఉన్న స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని మాట్లాడారు. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఇకపోతే సాక్షాత్తు మీరే జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్ని చూడడానికి లండన్ వెళ్తే లండన్కి ఎందుకు వెళ్ళాడు, ముండల మింగడానికి వెళ్ళాడా అనేసి అన్నారు. ఇక మీ పరిస్థితి ఏంటి? అలాంటి పెద్ద పెద్ద వాళ్ళకే దిక్కు లేదు, ఇంకా మాలాంటి వాళ్ళ స్త్రీలను తిడితే ఇంకేంటి? చిలక పలుకులు నేలకు పలుకుతాను సార్. మంచిగా మాట్లాడాలి, మంచి చేయాలి, అంతే. జై భీమ్, జై జై.